శంకర్ మార్క్ అనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అంత సాటిస్ఫై అవ్వకపోయినా రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అప్పన్న క్యారెక్టర్ లో మాత్రం జీవించేసాడు అనిపించింది. రియల్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా చెప్తున్నా చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఖచ్చితంగా చూడాలి. 4/5 ఇస్తున్న రేటింగ్. చాలా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మేడం. ఒకటైతే దిల్ రాజు చెప్పినట్టు శంకర్ గారు ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మూవీ అయితే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకి సెకండ్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మూవీని కొంచెం నిలబెడుతుంది. సెకండ్ హాఫ్ అపన్న క్యారెక్టర్ రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. మళ్ళీ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంది. మూవీ ఓవరాల్గానైతే బాగుంది. మరీ తీసేసినట్టు అయితే లేదు. శంకర్ గారి మార్క్ అయితే అక్కడక్కడ కనిపించింది. కాకపోతే బెటర్మెంట్ ఇంకా ఇంకొంచెం ఏదో ఫీలింగ్ ఉంది. అంటే మనకి ఎలా అంటే ఒకే ఒక్కడు 2.0 వర్షన్ చూసినట్టు అనిపించింది. సో లేదు మేడం, అంటే ఇది మనం ఆల్రెడీ చాలా చూసిన స్టోరీసే. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీస్ చాలా దట్టు శంకర్ గారి మూవీస్లోనే చాలా మనం చూసాము. ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, జెంటిల్ మ్యాన్ కానీ. సో ఇప్పుడున్న జనరేషన్కి కొద్దిగా ట్రెండ్గా మార్చి చేశారు. క్లైమాక్స్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్ సినిమాలో ఓవరాల్గా ఎస్జే సూర్యకును రామ్ చరణ్ సీన్స్ బాగున్నాయి. 2.75 యావరేజ్ అండి, బాగానే ఉంది. ఒకసారి వన్ టైం వాచ్ అంతే. రామ్ చరణ్ కోసం, తమన్ కోసం వెళ్ళొచ్చండి. అవును, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అన్ని సాంగ్స్ ముందు సరిగా చూడలేదు. సాంగ్స్ ఆర్ గుడ్. లైక్ సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సాంగ్స్ అన్ని ఎస్జే సూర్య విలన్ ఈ మధ్య మనం చాలానే చూస్తాం కాబట్టి ఎస్జే సూర్య నుంచి మంచి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తమిళనాడు అని చెప్పొచ్చేమో మేబీ. రేటింగ్ ఫస్ట్ డే ఎందుకు లేదు అంటే ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ గానే ఉంది సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం అట్లా ఉంది, కానీ చాలా బాగుంది. అది తమన్ బీజిఎం మటుకు క్రేజీ కొట్టాడు. తమన్ బీజిఎం బాగా కొట్టాడు. పీసీఎక్స్లో పెద్ద స్క్రీన్ విజువల్స్ మటుకు చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ ఎవ్రీ సాంగ్లో కూడా ఒక డిఫరెంట్ అంటే మనకు తెలుసు తమన్ ఎలా తీస్తాడు సాంగ్స్ అని, చాలా బాగా తీస్తాడు. ఇంకా మూవీ చాలా బాగుంది. అంటే డ్యూయల్ రోల్స్, ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. బాగుంటుంది సినిమా. మంచి మెసేజ్. బాగాలేదమ్మా, బాగుందండి. పుష్పటుని బీట్ చేస్తా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. 2,000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా సినిమా. ఆల్రెడీ ఒకే ఒక్కడు జోనర్లో ఉంది సినిమా. నాకైతే బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కాల్ రైగ్రేషన్ తిరుగుతారు ఈ సినిమా వాళ్ళు. ఏపీ పాలిటిక్స్ కి దగ్గరలో ఉంది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లైట్ అక్కడ టచ్ చేశారు, కానీ ఓవరాల్ గా చూస్తే సినిమా పరంగా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారికి మంచి బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. విజువల్ గా చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా దానికి తమన్ గారు బాగా చేశారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్, ఓవరాల్ గా చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ ఎంత? నేను 5కి 4 ఇస్తాను సార్. చాలా బాగుంది. 6.5 to 7/10. సినిమాటోగ్రఫికల్లీ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుండింది. కొంచెం స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ కొంచెం కట్ డౌన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దిస్ మై ఓవరాల్ రివ్యూ. నేను ఎక్కడ బోర్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ హాఫ్ లోనే. సెకండ్ హాఫ్ లో బోర్ ఏం ఫీల్ అయినట్టు అనిపించలేదు. సో లాగ్ అనేది నేను ఫస్ట్ హాఫ్ కి మాత్రమే ఐ లిమిట్ ద రివ్యూ ఫర్ ఫస్ట్ హాఫ్. ఇట్ ఈస్ లాగ్. బట్ సెకండ్ హాఫ్ లో అన్ని ఫాస్ట్ వెళ్ళిపోయాయి. అక్కడ ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే ఎక్స్ట్రాగా ఇండల్ చేసే ఛాన్స్ ఉండేది మూవీలో. బట్ ఆన్ ద హోల్ ఎక్కడ నేను ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అరే మూవీని ఇక్కడ నుంచి స్టోరీ ఎలా తీసుకెళ్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ యాక్చువల్ స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చి ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఇంక్లూడ్ చేశారు. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం ఇట్ వాస్ బీభత్సంగా ఉండింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ ఐ కుడ్ సే. అండ్ ఓవరాల్ రేటింగ్ 6.5, 7/10. దాన్ని నిరూపించుకున్నారండి. సినిమా మొత్తానికి అప్పన్న క్యారెక్టర్ చాలా హైలైట్ ఉంది. అప్పన్న క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉందండి. ఇది నథింగ్ బట్ జనసేనని ఎలా అయితే నిరూపించారో సేమ్ మాకు అదే కనబడిందన్న.
ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ ఉందన్న. దాని తర్వాత యాడ్ చేస్తారు తెలిసిందేగా. ఫస్ట్ 4 ఇస్తాం. 4 కంప్లీట్ ఆర్సీ ర్యాంపేజ్, ఆర్సీ ఫీస్ట్ మొత్తం కంప్లీట్ గా. రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు, రంగస్థలంతోనే నిరూపించుకున్నాడు తను. ఈ సినిమాకి వచ్చేసి అప్పన్న క్యారెక్టర్ చాలా గుర్తుండిపోద్ది. తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. డ్యాన్స్లు అయితే చూసుకోక్కర్లేదు. ఇండస్ట్రీకి నెంబర్ 1 డాన్సర్ ఎవరైనా ఉంటే చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్. యాక్టింగ్లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమా అయితే చాలా బాగుంది. 5 years సింగిల్ స్టార్ కింద రాలేదు. ఈ మూవీతో మొత్తం యాక్టింగ్ అంటే ఎరగొట్టేశారు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం లాగ్ అనిపించింది అంతే. విన్నర్ అంటే మేబీ అనుకోవచ్చు. నాకు అంతా తెలీదు అండి. నాకు అంత ఐడియా లేదు. అవ్వచ్చు. కంబ్యాక్ అనుకోవచ్చు, ఒక రకంలో అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డాన్స్ సాంగ్సే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. లైక్ ఏమో సాంగ్ పెట్టాల్సింది యాక్చువల్లీ, మరి తీసేసారు ఎందుకు. ఓవరాల్ రేటింగ్ 3. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైనా సినిమాలోనే సాధ్యం, బయట సాధ్యం కాదు. ఒక ఎలక్షన్ కమిషనర్ నీతి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది అనేది సబ్జెక్టు బాగుంది. సో అలా ఎవరు ఉండరు, ఓటు హక్కు కూడా అందరూ వినియోగించుకోండి అది ఇదని చెప్పి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద వాటి మీద విశ్లేషణ చేసి చెప్పారమ్మా. ఎన్నర్ మాత్రం కాదు, మామూలు యావరేజ్. నేను రేటింగ్ ఇచ్చే అంత స్థాయి నాది కాదులేనమ్మా, మనం చెప్పలేము అది. బట్ ప్రజలు నిర్ణయిస్తారు, అందరు చూసిన వాళ్ళు చెప్తారు. బట్ సినిమా అయితే బాగుంది, అంటే ఒక యావరేజ్ మీద బాగుంది. సో మన ప్రజలకి ఒక మంచి ఇది చూపించారన్నమాట. అంటే ప్రజలకి, ఒక ఎలక్షన్ ఆఫీసర్స్కి, ఈ రాజకీయ నాయకులకి ఎలా అరికట్టవచ్చు, వాళ్ళు చేసే అరాచకాలు ఎలా అరికట్టవచ్చు ఎలక్షన్ ఆఫీసర్స్ అనేది చెప్పారు. కలెక్టర్కి ఏం అధికారం ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. అది డబ్బులు లేకుండా రాజకీయం అనేది ఎట్లుంటుంది, ఓటు విలువ అయిందనేది, మనం మంచి నాయకులు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది అనేది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, తమన్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది, ఎడ్జెస్ కూడా యాక్టింగ్ బాగుంది. శంకర్ అంటే ఇక ఆయనకు తగ్గట్టు ఒక 1 time వాచబుల్ అంతే. ఏం లేదు, పవన్ కళ్యాణ్ అదంతా ఏముండదు. రామ్ చరణ్ యాక్ట్ అయింది, డబుల్ యాక్షన్ చాలా ఏమనిపించదు. కానీ సేమ్ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, రాజకీయం అంతా చేసుకోదండి, అదంతా మొత్తం చూపించారు. ఇప్పుడున్న సాంగ్స్ ఒక సాంగ్ మిస్ చేశారు, ఒక సాంగ్ పెట్టారు, మిగతా సాంగ్స్ అన్నీ బాగున్నాయి అనిపించింది. కానీ 70-80 కోట్లు అంత పడుతుంది, 1 time వచ్చింది. మెయిన్ తమర్ బ్యాంగ్లూర్ ప్లస్ మూవీకి ప్లస్ అది మొత్తం పొలిటికల్ టచ్ సినిమా మొత్తం. ద లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ అండ్ సూపర్. అసలు జగన్కి బాగా పడింది. సినిమా చూడడం జరిగింది ఇప్పుడే, చాలా బాగుంది. చరణ్ 1 man షో అని చెప్పొచ్చు. ఎస్జే సూర్య సెకండ్ హీరో, ఫస్ట్ హీరో రామ్ చరణ్. అప్పన ఇక్కడ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము, 20 minutes అవుతుంది అంతే సినిమాలో. కానీ యాక్టింగ్ పరంగా చరణ్ రంగస్థలం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏదో ఉంటుంది క్యూలో. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఒక ఐఏఎస్, ఒక ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్ ఏం చేయగలడో గవర్నమెంట్కి అగ్నెస్ట్గా చాలా బాగా చూపించారు. ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ మూవీ, ఇట్స్ పక్కా శంకర్ మూవీ. థ్యాంక్స్.